మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అనుదినము దేవుని వాక్యాన్ని వినుచున్న ప్రభువు బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము చదువుకొని దినమున దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. 27వ కీర్తన 14వ వచనములో చివరి భాగము, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. ఈ లేఖనాల్లో పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట బహుబలమైన మాట. ఇది ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలోనూ, నేడు మన జీవితంలో కూడా చాలా చాలా అవసరమైనది. మానవుడు తన జీవితంలో దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ అనుభవంలో మనం పెరగాలి, ఈ అనుభవంలో ఉండాలి. ఈ లేఖనంలో చెప్తూ ఉన్న మాట, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. మానవుని జీవితంలో దేవుని బిడ్డలారా, మనుషుల దగ్గర మనం కనిపెట్టుకొని నష్టపోతామేమో, రాజుల దగ్గర కనిపెట్టి ఒకవేళ పొందుకోలేమో, కానీ ఒక మానవుడు దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉంటే నువ్వు నిశ్చయముగా దేవుని యొద్ద నుండి పొందుకోగలం. ఎందుకంటే దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయనకు భూమి మీద సర్వాధికారములు కలిగి ఉన్నానని ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ ప్రపంచములన్నీ కూడా కలిగి ఉన్నవని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కదా. కనుక దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తూ వివరిస్తున్న సత్యం ఏంటంటే, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాయబడింది. ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు అని రాయబడింది. అంటే దేవుని దగ్గర కనిపెట్టుకున్న వారందరూ కూడా ధన్యులే అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని బిడ్డారా, భూమి మీద ఒక రైతు వర్షం కోసం కనిపెడతాడు. దానికోసం 4 మాసాలు 6 మాసాలు కష్టపడి దాని కొరకు రాత్రింబగళ్ళు కూడా పనిచేసి దాని మీద వచ్చేటువంటి పంట కొరకు కనిపెడుతూ ఉంటాడు. ఒక ఉద్యోగం చేసేటువంటి ఒక వ్యక్తి నెలాఖరు వరకు అనగా కష్టపడి నెలంతా కష్టపడి తనకు రావాల్సిన జీతం కోసం కనిపెట్టేవాళ్ళు ఉంటారు. ట్రైన్ కోసం కనిపెట్టేవారు ఉన్నారు. బస్సుల కోసం కనిపెట్టేవారు ఉన్నారు. లోకములో దేవుని ఫలాల కోసం కనిపెట్టేవారు లోకములో ఉన్నారు. అవన్నీ కూడా మానవుని జీవితంలో నెరవేరుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం అనుభవిస్తున్నటువంటి ఫలాలే కదా. అయితే భూమిని, ఆకాశమును సృజించిన సృష్టికర్తైన దేవుని దగ్గర మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి సమాధిని గెలిచిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కనిపెట్టుకుని దేవుని బిడ్డలు సిగ్గుపడిన వారు కానీ, పోగొట్టుకున్న వారు కానీ ఎవరు కూడా ఈ లోకములో లేరు అనేది సత్యము, వాస్తవము. దీన్ని మనము గ్రహించాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్న మాట, ఈరోజు నేను మీకు చెప్పే అంశం ఏంటంటే, దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండము. దేవుడు కార్యం చేస్తాడని, దేవుడు సహాయం చేస్తాడని ఎవరు కనిపెట్టగలరు అంటే, దేవుని బిడ్డలారా, ఆయనను నమ్మిన వారు, ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన సేవించేవారు, ఆయన పూజించేవారు, ఆయన ఆరాధించేవారు మాత్రమే ఆయన దగ్గర కనిపెట్టగలుగుతాం. ఏ రోజైతే నువ్వు ఆయన దగ్గర కనిపెడతావో ఆ రోజు మనం సిగ్గుపడం. తప్పనిసరిగా మరి అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే కూడా అత్యధికంగా చేయగలిగినటువంటి కృపగల దేవుడు గనక ఆయన దగ్గర కనిపెట్టుకొని ఈ లోకములో సిగ్గుపడిన వారు భూమి మీద ఎవరు కూడా లేరు అని దైవ గ్రంథము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నేను మీకు లేఖనాల నుంచి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు లేఖనాల్లో దేవుని బిడ్డలారా, ప్రపంచమంతటిని జయించిన అషూరు రాజు, ఈయన పేరు సెనహెరీబు అనేటువంటి రాజు. ఇతను ప్రపంచాన్ని జయించి అన్ని దేశాలను కూడా ఓడించి ఒక పేరు తెచ్చుకున్నటువంటి పేరు కలిగిన ఆ రాజుగా, బలవంతుడిగా కనబడుతున్నాడు. అయితే యూదా రాజు అయినటువంటి హిజ్కియా అనబడిన రాజును కూడా తన లేఖనాల ద్వారా రాజు దగ్గరికి వర్తమానం పంపించి, మనుషులను పంపించి ఎంతో భయపెట్టాడు. కానీ హిజ్కియా తనకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని బట్టి, తన భక్తి జీవితాన్ని బట్టి అతను దేవుని మందిరం దగ్గరికి వెళ్లి దేవుని మందిరంలో కనిపెట్టి ప్రార్థన చేశాడు. అషూరు రాజు అతను మామూలుగా ఒక సామాన్యమైన వ్యక్తి అని, అతను ఏమాత్రమును కూడా యోధా రాజు అయినటువంటి నన్ను కానీ, దేవా నిన్ను కానీ అతను ఓడించడానికి అతను శక్తి లేనివాడు, నువ్వు సర్వాధికారం కలిగిన దేవుడు అని హిజ్కియా దేవుని దగ్గర కనిపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తున్న మాట, ఆనాడు యోధా రాజు కత్తి పట్టుకోలేదు, డాలు పట్టుకోలేదు, యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయలేదు. కానీ అషూరు రాజు తన మీదకి వచ్చినటువంటి సైన్యాన్ని దేవుడే తనతో యుద్ధం చేసి, అనగా తన దూతలను పంపి 185,000 మందిని సంహరించి యూదా దేశములకు ఏ అపాయం లేకుండా కాపాడినటువంటి కృపగల దేవుడు కదా. ఎందుకు జరిగింది? ప్రపంచంతటిని జయించేశాడు. యూదా రాజ్యం చాలా చిన్న రాజ్యం. కానీ అతని దగ్గర ఉన్న అనుభవం ఏంటంటే, దేవుని దగ్గర కనిపెడతాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను గైకొనేటువంటి వాడు హిజ్కియా. కనుక తన ఆత్మీయ జీవితంలో దేవునికి ఎల్లప్పుడూ కూడా విధేయత కలిగినటువంటి వాడుగా హిజ్కియా తన ఆత్మీయ జీవితాన్ని దేవుని దగ్గర కనపరుచుకున్నవాడు. తన దగ్గర ఉన్న యూదా ప్రజలందరూ భయపడ్డారు. అషూరు రాజుకు భయపడి వాళ్ళ తోటలు, వారికి ఉన్నదన్నీ కూడా పంట పొలాలు అన్నీ కూడా నష్టం జరుగుతుందని భయభ్రాంతులు చేసినప్పుడు యూదా ప్రజలు కూడా భయపడ్డారు. ఒంటరి వాడు ఒక్కడే, తన దగ్గర, తన భక్తి దగ్గర ఇంకెవరు లేరు. ఒంటరిగా ఒక్కడే మిగిలి దేవుని దగ్గర కనిపెట్టాడు. అందుకే దేవుడు అతన్ని బలపరిచి తన శత్రువైనటువంటి
అషూరు రాజును దేవుడు ఓడించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా సాతానుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన బిడ్డల జీవితాలలో వాడు అషూరు రాజు వలె భయపెడుతూ మనల్ని కూడా భయభ్రాంతులను చేస్తూ ఉన్న ఆ గడియలో మన భక్తిని మనం ఎప్పుడైతే కాపాడుకొని దేవుని దగ్గర కనిపెడతామో దేవుడు తప్పనిసరిగా సహాయం చేసి శత్రువుని ఓడించి నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన సర్వాధికారి అయిన దేవుడని నమ్ముదాం, పొందుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరినీ మీ యొద్ద కనిపెట్టగలిగిన కృప వరకు దయచేయమని, ప్రతిదీ కూడా జయించడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.